లొంగిపోండి. తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు. ఇంతవరకు ఏం సాధించలేరు. మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని తప్పుడు ఆలోచనలతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న అమ్మాయిలు, అభయం శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి. దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? దాన్ని సమాజాన్ని రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం, నరేంద్ర ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు మీరు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు, మా కుటుంబాలను దూరం పెట్టినాం. మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. వాళ్ళ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు.